కొంచెం ఎక్కువ అయినట్టు లేదు? అయ్యో రామా, ఉన్నదే కదన్నాను. ఏముంది? నీ మొహంలో సిగ్గు, మనసులో మాస్టారు మీద ప్రేమ. మెత్తగ్గా ఉంటే మాస్టారు మామూలోడనుకున్నాను. నువ్వు సిగ్గుపడుతుంటే అర్థమైంది నీ మనసుని దోచుకున్న దేశముదురని. మాస్టర్ కాదే, నువ్వు ముదురువి. థ్యాంక్స్ అత్తా. నానమ్మ కాలిపట్టీలు నువ్వు పెట్టుకుంటే నానమ్మ మీద ప్రేమ అనుకున్నాను, కానీ నానమ్మే నీతో ఉండి నిన్ను పెళ్లి పీటలెక్కిస్తుంది అనుకోలేదు. అమ్మే కాదు, అమ్మ జ్ఞాపకాలు కూడా ఎప్పుడూ మన క్షేమమే కోరుకుంటాయి లక్కీ. నీది మంచి మనసత్తా, అందుకే మంచి మనసున్నవాడు నీ వాడవుతున్నాడు. అత్తా, నేను గణపతిని కాదు, నీ ప్రేమను భరించడానికి. రోడ్డు మీద వడ్డీ వేస్తే నన్ను సెల్లరోడ్ అనుకుంటారు. అసలు ఎప్పుడెత్తారు? 2 నెలల్లో ఇస్తామండి అయ్యా. డబల్ అడిపోద్ది, మరి చూసుకోండి. సరే అయ్యా. సరే వెళ్ళండి. ఎలాంటి విఘ్నాలు రాకుండా ఈ పెళ్లి సజావుగా జరగాలని మొక్కుకొండమ్మా. సరే నాన్న. భూమిని చూడకముందే హామీ ఇవ్వలేనండి. పర్సెంటేజ్ తగినా పర్వాలేదు, గాని నాకు పాలసీ ఏడిసిందండి. ఒక్క నిమిషం. ఈ డీలింగ్ గురించి నేను మళ్ళీ డైలింగ్ చేస్తాను. ఉంటాను. నమస్కారం నారాయణరావు గారు. నమస్కారం. మీరేంటిక్కడ? నా కొడుకొత్తా అన్నాడు, సైట్ చూసి రావాలి. శుభశకునం, మీరు పలకరించారు. అంతా మంచి జరగాలి. మీ అబ్బాయి ఫోటో జాతకాన్ని మురళి తీసుకొచ్చి చూపించాడు. ఇంతకీ లైకింగా కాదా? ఇంట్లో అందరికీ నచ్చాడు. అదయ్యా, ఆడి చూడే అట్లాంటిది. మీ అమ్మాయి ఫోటో జాతకమే నాకింకా అందనే లేదు. అయితే బ్రోకర్ బలరాం మీకు అందించలేదనుకుంటా. పర్లేదులే, నా దగ్గర ఇంకోటి ఉంది. మా ఊణ్ణి ఫోటోలు చూశారు కదా, నేరుగా చూదురు గాని వచ్చేస్తున్నాడు. ఫోటోలు చూశాం కదా, అబ్బాయి వచ్చిన రోడ్లో ఈ విషయాలు మాట్లాడడం బాగుండదు. మా విద్య నచ్చితే మంచి రోజు చూసుకుని కలుద్దాం. అట్టాగే. వెళ్ళొస్తాం వీరేశం. మంచిదండి. ఆదినారాయణమూర్తి గారి పెద్ద కూతురు విద్య ఫోటో చూడరా. ఎవరితో మాట్లాడుతున్నావు తాతయ్య? లక్కీ, అలా అడగకూడదు. ఆయనెవరో కాదమ్మా. హలో,
చెప్పండి రావు గారు. ఇప్పుడే రమ్మంటారా? నాన్నా, నాకు నచ్చింది నాన్న. పెళ్ళంటూ చేసుకుంటే ఈ పిల్లనే చేసుకుంటాను. సరే. అమ్మా విద్య, మిమ్మల్ని గుడి దగ్గర దించి నేను కొంచెం వెంకటాపురం వెళ్ళొస్తా. మళ్ళీ వెనక్కి రావాలి కదా నాన్న, మేము ఆటోలో వెళ్తాంలే. ఎంతమ్మా, 10 నిమిషాలే కదా. తాతయ్య మమ్మల్ని కబుర్లు చెప్పుకుంటూ ఆటోలో వెళ్ళినవు తాతయ్య. సర్లే, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే తాతయ్య. లక్కీ పద. నాన్నా, నువ్వెళ్ళు, నేను తర్వాత వస్తా. సైడ్ చూసొద్దాం రా. నేను వేరే సైడ్ చూసే పనిలో ఉన్నాను. నువ్వెళ్ళు. ఆ కవరి మీ అమ్మకు చూపిస్తాను. పండు అత్తా, నీకు తెలిసినోడా? ఏ పొడుగు మనిషి, ఏం కావాలి నీకు? హాయ్. ఇలాంటి బుజ్జి బుజ్జి మరదలు కావాలి. మా విద్యార్థితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నావా? అవును. పరాయి వాళ్ళతో పలకరింపులుండవు మాకు. మీ పని మీరు చూసుకుంటే మంచిది. ఆటో ఆటో, కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. ఎక్కడమ్మా? లక్కీరా, పోనీ అన్నా. అమ్మాయిలంటే అందంగానే కాదు, ఇలా పద్ధతిగా కూడా ఉండాలి. ఇంకొకసారి చూడాలనిపిస్తుందిరా విఘ్నేష్గా. అమ్మా, ఈ కవర్లో అమ్మాయి ఫోటోతో పాటు జాతకం కూడా ఉంది. మీకు గనక నచ్చితే నాకు ఫోన్ చేసి చెప్పండి. మిగతా తతంగం అంతా నేను నడుపుతాను. మాకు కట్న కానుకలేమీ వద్దయ్యా. ముందు మీకు నచ్చనివ్వండి అమ్మా. ఉన్నవాళ్ళైతే బానే లాగొచ్చుగా. అది మీ నాన్న సిద్ధాంతానికే విరుద్ధంరా. అది మీరు చర్చించుకొని చెప్పండి అమ్మా. ఫోటో నచ్చి జాతకం మ్యాచ్ అయిందంటే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. కట్నమే వద్దన్నప్పుడు మీరు కూడా కట్నం వద్దని ఆదర్శంగా ఉండొచ్చుగా. ఎంత మాట అన్నావు బాబు. మీ అమ్మ మిషన్ మీద, నేను కమిషన్ మీద బతుకుతున్నాం బాబు. వెళ్ళొస్తానమ్మా. అలాగే. అమ్మా, ఇటివ్వు. అమ్మా, ఎవరో వచ్చారు. ఎవరో అని వేరు చేయకమ్మా. అప్పిచ్చిన వాళ్ళం. అప్పు కాదు, మేము ఇవ్వాల్సింది డబ్బులు. ప్రామిసరీ నోట్ రాశాక అది అప్పే అవుతుంది బాబు. వడ్డీ కడుతున్నాం కదా. 2 నెలలు కడతారు, 3వ నెల తక్కువ వచ్చిందని 4వ నెల ఇస్తామంటారు. గడువు అయిపోతే మళ్ళీ ఇంకో నోట్ రాస్తారు. పత్రాలు రాసివ్వడమే గాని మా బాకీ తీర్చడమే లేదు. అంతా ఒకేసారి ఇవ్వాలంటే మాకు కష్టమే కదా.
టైం తీసుకున్నాక కూడా మా డబ్బులు ఇవ్వకపోతే ఎలాగా? మేం పోయాకిస్తారేమో. వేస్తారో సస్తారో. ఏంటి మీ గోలా? సుబ్బు, నువ్వు ఉండమ్మా. ఇంటికొచ్చి దౌర్జన్యం చేస్తే బెదిరిపోయి వెంటనే డబ్బులు ఇచ్చేస్తాం అనుకున్నారా? మీ అమ్మ కట్టగా మీరు కట్టకుండా ఉంటే మేమందరం కట్టకట్టుకుని చావాలా? చావండి, పీడ విరగడైపోద్ది. మీరు చస్తే అయినా చచ్చిపోయిన మా నాన్న దగ్గరికి వెళ్ళి వసూలు చేసుకోండి. నువ్వు నోరు మూసుకోరా. చూసావా పార్వతమ్మ, నువ్వు ఉండగానే నీ కొడుకులు ఎలా మాట్లాడుతున్నారంటే నువ్వు పోయాక. ఆప్తారా 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 ఆప్తారా. మా అమ్మ 100 ఏళ్ళు బతుకుతుంది. మంచిదే బాబు, మా డబ్బుల కోసం మేం చస్తూ ఉండాలా? అసలే మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, పుసుక్కునే ఉన్నా అయితే. మీ డబ్బులు ఎక్కడికి పో, నేను తీరుస్తాను. మీ తమ్ముడు బలాదూరు. నీకు పెళ్ళై పెళ్ళాం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. చూడండి, మీ బాకీ తీర్చడానికే మేం బతుకున్నాం. రేపు నా పెళ్ళైనా నా భార్య, నా పిల్లలు అందరం ఇదే మాట మీద ఉంటాం. ఇది మా అన్న మాటే, నా మాట అయితే కాదు. నేనేం చెప్పలేదు. అవసరం లేదు. కొత్తగా ప్రామిసరీ నోట్లు రాయి గణపతి. ఇంకో ఏడాది గడువిస్తాం. అంతకన్నా ఎక్కువ ఎదురు చూసే ఓపిక మాకు లేదు. సంవత్సరమే అంటే పర్లేదమ్మా, ముందు గడువు తీసుకోవడం ముఖ్యం. ఇవ్వండి. తీసుకోండి. రాసిచ్చేశారు కదా, పదండి. గణపతి, బ్రోకర్ అమ్మాయి ఫోటో ఇచ్చాడు, ఒకసారి చూడు. అప్పులు తీరేదాకా పెళ్ళొద్దమ్మా. నువ్వు కట్నం తీసుకుంటే తప్ప ఈ కష్టాలు ఏవి పోవు. కానీ నువ్వు తీసుకోవు. కర్మ, ఏం చేస్తావు? అత్త, నువ్వన్నట్టుగానే ఈ గుడికొస్తే నీ పెళ్లి ఖాయమైపోతుందనుకుంటా. నాకని కాదే, చాలా మంది కోరికలు నెరవేరబట్టే ఇలా మొక్కు చెల్లించుకుంటున్నారు. చూడు. ఎక్కడుంది నాకు కాబోయే అందమైన భార్య? స్వామి, మా అత్త మంచితనాన్ని మెచ్చి లడ్డూ లాంటి అత్తని, మైసూర్ పాక్ లాంటి మాస్టర్ని మొగుడుగా ఇస్తున్నందుకు థ్యాంక్స్. మనసున్న వాళ్ళని స్వీట్ తో పోల్చాలే. అమ్మా, సంబంధం కుదిరిందా అమ్మా? అవును పూజారి గారు. శుభం. మీ కోరిక తీరింది కాబట్టి ఈ కుంకుమను పెట్టుకుని కాస్త అరచేతిలో పట్టుకుని 3 ప్రదక్షిణాలు చేశాక మీ కాబోయే భర్త నుదుటను కూడా బొట్టు పెట్టండి.
ఎక్కడున్నాడత్తా? వస్తారులే. లేదంటే మనమే వెళ్దాం. నేనొచ్చాను. చూస్తే అవాక్కవుతారేమో. రాత్తా, రౌండ్స్ వేద్దాం. ప్రదక్షిణాలు చేద్దామనాలి. ఇంగ్లీష్లో చెప్పాలే. వస్తాం పూజారి గారు. అలాగే అమ్మా. పద. పంతులు గారు, పంతులు గారు, అక్షంతలు చిడిగిడి కుంకుమ ఏంటి? ఎవరికి పెడతావు నాయనా? నా కాబోయే పెళ్ళానికి. లేకపోతే మీకు పెడతాను అనుకున్నారా? పోయండి. హలో 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 మీతో కొంచెం మాట్లాడాలా? చూడండి, నాకు పెళ్లి కుదిరింది. మీరిలా వెంటపడి విసిగించడం మంచిది కాదు. ఇంకోసారి ఇబ్బంది పెడితే మర్యాదగా ఉండదు. ఇది ఎలా ఉండాలా? నాలాంటి బ్యావర్స్ గాడికి రివర్స్లో భారీ దొరికింది. నీ అదృష్టం రా విఘ్నేశ. 3 ప్రదక్షిణలు చేసి కుంకుమ పెట్టేసాయి. అత్తా, అప్పుడే అలా అనకూడదు. ఏమండి, ఒక్క నిమిషం ప్లీజ్. మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రావు చెట్టు దగ్గరికి వస్తారా? మా అత్త పక్కకి రాదు. కొంచెం అర్జెంట్. వెళ్ళిరండి. నువ్వు ఆగు. మాస్టర్ గారు అత్యవసరం అంటున్నారు కాబట్టి ఒక పని చేయండి. చెప్పండి. మీరు ఓ 7 అడుగులు ముందు నడుస్తూ మాట్లాడండి. నేను వింటూ వస్తుంటాను. వెనక్కి తిరిగి చూడకూడదు. జనం డౌట్ పడతారు. అలాగే. దేవుడితో చెప్పుకున్నట్టుగా ఉండాలి. దేవత అనుకుంటాను. ఏదో ఒకటి కదలండి. ఏమండి, మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది అనుకున్నాను. వచ్చారు. చాలా థ్యాంక్స్. ముందు మ్యాటర్ చెప్పండి. విషయం ఏంటంటే మీరు నాకు నచ్చారు. మా అత్త నచ్చలేదంటే వాళ్ళకేదో ప్రాబ్లం ఉందని. మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను. మీకు నేను నచ్చితే నేను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి. మాస్టర్కి ఇంకా విషయం తెలియదనుకుంటా. ఏమంటారు? మీ అభిప్రాయం చెప్పలేదు. వెనక్కి తిరగకూడదు. రూలే. మాస్టారు, మీరు నాకు నువ్వు చెప్పకత్తా, నేనే చెప్పేస్తాను. ఎందుకంటే
బరువైన విషయాలు తేలికైన మనసు గల పిల్లలే చెప్పాలి. చూడండి సారు, మా విద్యార్థికి వేరే సంబంధం కుదిరింది. అవును, మనసులో మాట చెప్పడంలో మీరు లేట్ చేశారు. ఈ జన్మకి మీకు మా అత్తని చేసుకునే అదృష్టం లేదు. ఇక ఇష్టాలు నచ్చడాలతో పని లేదు, మీరెళ్ళొచ్చు. అయ్యో పాపం, లక్కీ చెప్పిన అబద్ధానికి మాస్టర్ మనసు నొచ్చుకున్నట్టుంది. ఈ కుంకుమను పెట్టుకుని కాస్త అరచేతిలో పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేశాక మీ కాబోయే భర్త నుదుటన కూడా బొట్టు పెట్టండి. నన్ను క్షమించండి, చూసుకోలేదు. చూసావా లక్కీ, నీ మాటకి బాధపడి వెళ్ళిపోయారు. పర్వాలేదులే, నువ్వు కుంకుమని మీ వారికే పెట్టావుగా. నా మాట ఓ గంట బాధ పెట్టిందంతే. మా మావేని కాస్త ఆట పట్టించాను. ఆ పెద్ద ఆవిడ పసుపు కుంకాలు తుడుచుకుపోవాలి అని భగవంతుడు రాసుంటే తనేం చేయగలుగుతుంది? సీమంతం రోజు నన్ను మాట పడివ్వకపోతే ఏ తల్లి కన్నపెట్టో అనుకున్నాను. నాకు మందులు కొనిస్తే ఏ రుణం ఉందో అనుకున్నాను. గుళ్ళో నన్ను అభిమానిస్తే ఏ ఇంటికి వెళ్తుందో అని ముచ్చటపడ్డాను. కానీ మన ఇంటి కోడలుగానే రావాలని రాసి పెట్టుందండి. చూడండి, మీకు కాబోయే కోడలు లక్ష్మీదేవిలా ఉంది కదండి. సరస్వతీదేవిలో ఉందని చెప్పమ్మా. గణపతి కూడా చదువులయ్యే కదే. అయితే నాన్న, వదిన్ని చదువులమ్మా అంటాం మేము. పేరు కూడా అదే కదా. ఓయ్, ఏటన్నదే నీకు? బావపై పుష్కరం దాటిపోనది. ఇప్పుడు పొట్టతో మాట్లాడుతున్నావేటి? అమ్మా, మావయ్యకి ఇంకా తెలీదనుకుంటా. పాపం వాడికేం తెలుసే. ఇదిగో, నాకేటి తెలుసో ఏటి తెలీదో నీకు తెలిసే చెప్పచ్చుగా. చెప్పడం ఎందుకు, చూపిస్తాం. వీడికి చూపిస్తే లాభం ఏంట్లే, చూడాల్సిన వాడే చూడలేదు. అక్కా, నా బుర్ర బద్దలు కొట్టేసుకోమంటారా ఏంటి? విషయం చెప్పండి. ఎలాంటి అమ్మాయి అయితే గణపతికి ఈడు జోడుగా ఉంటే బావుంటుందో అలాంటి అమ్మాయి సంబంధమే వస్తే వాడిప్పట్లో పెళ్ళే వద్దని వెళ్ళిపోయాడు. ఆయన అల్లుడు మనసులో ఏముందో అసలు ఎవరున్నారో లేక. మావయ్య, ఇంతకన్నా అందమైన అమ్మాయి అన్నయ్యకొస్తుందా చూడు. చూడలేదు వాడు. మందులు కొనిచ్చిన మనసున్న మహారాణి అని కథంతా మొదటి నుండి చెప్పాల్సిందేమో. అక్కర్లేదక్క,
అల్లుణ్ణి నేనొప్పిస్తాగా. ఏయ్ ఫోటో ఇటీయే. ఇయ్యా అదిగో అన్నయ్య వచ్చాడు. అల్లుడు. ఆహా. అల్లుడు అల్లుడు అల్లుడు. ఏమైంది మావయ్య? ఏయ్ మొఖానికి కుంకుమ ఎట్రా, బొట్టు కూడా సరిగ్గా ఎట్టుకోలేవా? విద్య పెట్టింది. ఆహా స్టోరీ బాగా నడుస్తుంది అయితే. దేవుడు కూడా నీకు తగ్గట్టుగానే గెలిపాడరా. ఫోటో చూడు. టాడా టాడా. చూడండి సారు, మా విద్యార్థికి వేరే సంబంధం కుదిరింది. ఈ జన్మకి నీకు మా అత్తని చేసుకునే అదృష్టం లేదు. తాగొచ్చావేట్రా? చిచి, మరి ఫోటో చూసాక కూడా ఫుల్ బాటిల్ తాగిన వాళ్ళ మొహం అలా ఇట్టేవేట్రా? గుడికి వెళ్తే అక్కడ విద్య కనిపించింది మావయ్య. తనంటే ఇష్టం అని చెప్పా. కానీ వాళ్ళ అన్న కూతురులకి మా అత్తకు వేరే సంబంధం కుదిరిందని చెప్పింది. నేను బాధపడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి మావయ్య? రే గణపతి, ఆ విద్యకి నువ్వేరా కాబోయే పతి. ఆ బొడ్డది జోకేసినది. జోకా? కాబోయే మామయ్య కదరా, ఏడు పెంచాలని చూసినది. మాస్టారు, మీరు నాకు నువ్వు చెప్పకత్తా, నేనే చెప్పేస్తాను.